మహాదేవునికి స్తోత్రములు. ఈ ఆరాధనా కూడికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనములండి. ఈరోజు మరొక విషయాన్ని చూద్దాం. ప్రార్థించే వ్యక్తులుగా మనకు ఉండాల్సిన స్వభావంలో మరికొన్ని విషయాలు ఈరోజు పరిశీలన చేయడానికి చూద్దాం. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. దేవుడు పాపుల మనవి ఆలకించడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక రోజున పుట్టినప్పటి నుంచి గుడ్డివాడినైనటువంటి ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరుస్తాడు. అతని గుడ్డితనం పోయేలాగా యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. ఆ తర్వాత అతన్ని చూసిన వ్యక్తులు కొంతమంది ఆశ్చర్యపోయారు. మరికొంతమంది ఏమో, నీవు ఇంతకుముందు గుడ్డివాడే కదా, ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నావు అని అడిగారు. అప్పుడు నన్ను ఒక ఆయన ఇలాగా స్వస్థపరిచారు అని చెప్తే, ఆయన ఎవరో కానీ ఈ విశ్రాంతి దినం ఏ పని చేయకూడనటువంటి ఈ రోజున ఆయన నిన్ను స్వస్థపరచడం చాలా తప్పు, అతను చాలా తప్పు చేశాడు అని ఈ యొక్క కళ్ళు వచ్చినటువంటి గుడ్డివానితో మాట్లాడారు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఆ 31వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. దేవుడు ఒక్కసారి 31 చదివే ముందు 30 చదవండి. 30 కూడా. అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయనను ఆయన నా కన్నులు తెరిచాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. అంటే మనుషులందరూ ఆయన్ని, యేసు ప్రభుని ఏమంటున్నారు? పాపి అంటున్నారు. విశ్రాంతి దినాన్న స్వస్థపరిచినందుకు ఆయన మేలే చేశాడు అని సంతోషించకుండా, ఆ రోజున ఆయన పని చేయడం ఏంటి? దేవుని వాక్యం వ్యతిరేకం కదా, ఆయన పాపి అయిన వాడు గనక అని అంటే, ఈ యొక్క కళ్ళు తెరవబడినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఒకవేళ అతను పాపి అయితే నా కన్నులు ఎలా తెరవగలడు? అతను ఒకవేళ పాపి అయితే అతని ప్రార్థన దేవుడు ఎలాగా ఆలకించగలడు అనే ఆ విషయాన్ని అక్కడ అడుగుతూ ఉన్నాడు. కనుక ఆ యొక్క మతంలో మనకు కనిపించింది ఏంటంటే, దేవుడు పాపులు మనవి ఆలకించడనే స్టేట్మెంట్ సాధారణమైన స్టేట్మెంట్. అంటే ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి సంగతి. దేవుడు ప్రార్థన వింటాడు కదా. మరి ఎవరు ప్రార్థన విండు? పాపులు ప్రార్థన విండు. మరి పాపుల పని వినడు అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, మనం పాపం లేని వారిగా దేవునికి ఇష్టంగా బ్రతకాల్సిన అవసరత ఉంది. ఈ రోజున ఇక్కడ మనం పర్టికులర్గా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం కుమారులై ఉన్నాం. ఎవరి కుమారులమై ఉన్నాం? దేవుని కుమారులు. ఎలాగైపోయాం దేవుని కుమారులమై ఉన్నందున నాయన తండ్రి అని నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను. కనుక ఈరోజు ఎవరైతే దేవుని ఆత్మను పొందుకున్నారో, ఎప్పుడు పొందుకుంటారు దేవుని ఆత్మని? బాప్తిసం పొందినప్పుడు ఎవరైతే దేవుని ఆత్మను పొందుకున్నారో వారు దేవుని ఆత్మ కలిగి దేవుని ఏమని పిలుస్తున్నారు? నాయన తండ్రి అని పిలుస్తున్నారు. వాళ్ళ ప్రార్థన ఎవరు వాళ్ళకి ఇస్తారు? అంతే కదా. మరి దేవుని ఆత్మ లేని వారు దేవుణ్ణి ఏమని పిలవలేరు? వారి మనవి వినడు. అంటే ఇప్పుడు ఈ బాప్తిసం పొందే వారి ప్రార్థన వింటాడా? బాప్తిసం పొందని వారి ప్రార్థన వింటాడా? అందరి ప్రార్థన వింటాడా? మరి దేవుని ఆత్మ కలిగిన వారే దేవుని యొక్క పిల్లలు. ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ ఎవరు పిల్లలు? మరి దేవుని పిల్లలే దేవుని ఏమని పిలవగలరు? మరి అప్పుడు ఆ ప్రత్యేకత లేకపోతే పొందిన వారికి పొందని వారికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఎలా కనిపిస్తుంది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం పేతురు అన్న మాట ఏమని? మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. కనుక ఆ ఆత్మే క్రీస్తు ఆత్మగా మనలో ఉండి దేవుణ్ణి ఏమని పిలవడానికి మనకు అర్హతనిచ్చింది? తండ్రి అని. అంటే ఇప్పుడు ఆ ఆత్మను పొందుకోలేని వారు, బాప్తిసం ద్వారా ఆ ఆత్మను అందుకోలేని వారు దేవునికి ప్రార్థన చేసే అర్హత
ఉన్నవారా? సందేహంతో ఉన్నారు. ఇంకా సందేహంతో ఉన్నారు. సందేహంతో ఉండవలసిన అవసరం ఏంటి అసలు? రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు. ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనం ఎవరు దేవుని కుమారులు అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలి? నడిపించబడాలి. ఏలయనగా మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను మనం ఏం చేసామట? పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని ఏం చేస్తున్నాం? ఏది కలిగిన వారమే. మరి ఆ ఆత్మ లేకపోతే అంటే భూమి మీద ముట్టిన ప్రతి మనిషి కూడా దేవుణ్ణి తండ్రి అనలేడేటండి. నోటితో అనడానికి ఏముంది అంటే, తండ్రి అని నోటితో అనడం వేరు, తండ్రి భావంతో దేవుణ్ణి పిలవడం వేరు. ఆ పిలిచే హక్కు ఎప్పుడు వస్తుంది? బాప్తిస్మం తర్వాత దేవుని ఆత్మను వరంగా పొందిన వారి మనవే దేవుడు ఏం చేస్తాడు? కనుక ఒక మాటగా చెప్పుకోవాలంటే, పాపంలోనే ఉండి పాపంలోనే కొనసాగే వారి ప్రార్థన దేవుడు ఏం చేయడు? ఆలకించరు. పాపముల నుండి విడుదల పొందినటువంటి వారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. ఇది మొదటి విషయం. ఇందులో సందేహం ఏమీ లేదు. అయితే పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. జాగ్రత్తగా ఆలోచించేయండి. పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టే వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. వారు బాప్తిస్మం అంచుల వరకు వచ్చిన వారు కూడా ఇంకా వాళ్ళు బాప్తిస్మం పొందలేదు. వాక్యం విన్నారు, వాళ్ళు పాపులను గ్రహించారు. వాక్యం విన్నారు, నా పాపాల కొరకు యేసుక్రీస్తు చనిపోయాడని నమ్మారు. వారు వాక్యం విన్నారు, ఇక నుంచి నేను ఏ పాపం చేయకూడదు, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నారు. వాక్యం విన్నారు, అందరి ముందు ఒప్పుకొని నా పాపాల నుంచి నేను బయటపడడానికి బాప్తిస్మం పొందుతానన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దేవునికి ఏం చేస్తానంటే, దేవా నన్ను క్షమించు అని అడుగుతుంది. ఈ ప్రార్థన దేవుడు వింటాడు. ఇందాక అదేగా చెప్పారండి. మరి దానికి దీనికి డిఫరెన్స్ లేదా అంటే, ఉందా లేదా? ఏది ఉంది? పాపములో నుండి పాపంలో ఏం అవుతున్నారు? వాళ్ళు కొనసాగుతున్నారు. వారు బాప్తిస్మం ద్వారా దేవుని ఆత్మను పొంది దేవుని యొక్క పిల్లలుగా వారు ఏం చేయబడలేదు? చేర్చబడలేదు. కాబట్టి వారు పాపులుగానే ఉన్నారు కనుక వారి ప్రార్థన దేవుడు విండు. కానీ ఒక వ్యక్తి బాప్తిసానికి రెడీ అయిపోయాడు. ఆ వ్యక్తి తన పాపాన్ని విడిచిపెట్టి అక్కడతో తన జీవితాన్ని మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాడు, ఒప్పుకున్నాడు. బాహాటంగా నేను పాపిని గ్రహించి తన జీవితాన్ని ఇంకా దేవునికి అంకితం చేసుకోవాలనుకొని, దేవా నన్ను క్షమించమని దేవుణ్ణి అడుగుతుంటే ఆ ప్రార్థన, ఆ పశ్చాత్తాపము దేవునికి వినబడుతుంది. ఖచ్చితంగా అతని పాపాలు క్రీస్తు యేసు రక్తంలో ఏం చేయబడతాయి? కడగబడతాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పాపములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టే వారి ప్రార్థన, దాన్ని విడిచిపెట్టి చేసే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. ఇది మనకు అర్థం కావడానికి ఒకసారి మనము కీర్తన గ్రంథము 41వ కీర్తనలో 4వ వచనంలో రాయబడిన గమనించదు. ఆ మాట ఏ విధంగా రాయబడి ఉందో. నీ దృష్టి ఎదుట ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని దేవునికి ఏం చేశాడు? ఇందులో ఏముంది? పశ్చాత్తాపం ఉంది. ఇందులో ఒక రకంగా మారు మనస్సు అనేది ఉంది. ఇందులో దేవునికి ఒప్పుకోలు ఉంది. పశ్చాత్తాపడుతున్నాడు, మార్పు చెందాడు, దేవుని ఎదుట తన జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. కాబట్టి అతని మనవి ఎవరు వింటారు? దేవుడు. కనుక బాప్తిజం పొందలేని వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారా? ఇలా లేరు కదా. వారి పాపాన్ని ఒప్పుకోవట్లేదు, వారి పాపాన్ని వదులుకోవట్లేదు, వారి పాప విషయంలో పశ్చాత్తాపము పడట్లేదు. కనుకనే ఈరోజు బాప్తిజం పొందలేని వారందరి ప్రార్థన దేవుడు వినడాన్ని మనం జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం. లేదండి బాప్తిజం పొందలేదు కానీ ఇలాగ అన్నారండి అంటే, అలా అన్నవారు ఇంకేం చేయకుండా ఉండలేరు. అలా పశ్చాత్తాపడిన వాళ్ళు, అలా పాపాలు విడిచిపెట్టిన వారు, అలా దేవుని ఎదుట తమ పాపాలు ఒప్పుకొని నన్ను కరుణించని అడిగిన వారు, ఆయన కరుణించడానికి చేయమన్న పని ఏదైతే ఉందో ఆ పని చేయకుండా
ఉండలేరు. ఏ పని అది? క్రీస్తు యేసు రక్తంలో వారి పాపాలు కడిగి వేసుకునే బాప్తిస్మం అనే కార్యక్రమం. వారు దానికి ఎంతో ఆలస్యము చేయరండి. కనుకనే వారి క్షమాపణతో కూడిన వారి ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటాడు. మీరు ఒకసారి లోకాసు వార్తలో ఒక ఉపమానం చెప్పినటువంటి యేసు ప్రభు వారు ఆ ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి ఒక సంఘటన మనకి చెప్పబడింది. లోకాసు వార్త 18:13. లోకాసు వార్త 18:13. అయితే సుంకరి ఎక్కడండి? అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా నడిచాననేటువంటి అంగీకారానికి వస్తే అతను దేవుణ్ణి సమీపించడానికి ఏం చేయలేడు? ధైర్యము చేయలేడు. కనుక అంతకు ముందు ఒక అతను వెళ్ళాడు అక్కడ అదే దేవాలయానికి. అతని పేరేం? పరిసేయుడు. పరిసేయుడు లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ బయట ఉన్న వ్యక్తిని కూడా తలుచుకొని ఆ బయట ఉన్న వ్యక్తి కంటే నేనే గొప్పవాడిని అనుకుంటూ దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడికి అంగీకారంగా లేదు. మరి ఇప్పుడు వెనక బయట ఉన్నటువంటి సుంకరి ప్రార్థన ఏంటంటే దూరంగా నిలుచుండి దేవుని దగ్గర సమీపించకుండా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇప్పుడు ఎవరు ప్రార్థన దేవుడు విన్నట్టుగా అక్కడ ఉంది? అతని కంటే, ఎవరికంటే? లోపలికి వెళ్ళి ప్రార్థించిన వానికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన వారితో మీతో నిశ్చయముగా చెప్పు. కనుక ఈ రోజున మన ప్రార్థన దేవునికి వినబడుతుందా లేదా అనేటువంటి ఒక అవగాహన మనకు ఉండాలి. ఆ అవగాహన కొరకే దేవుడు ఈరోజు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కష్టం వస్తే దేవుడిని పిలవడం తెలుసు, శ్రమ వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకోవడం తెలుసు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు దేవా ఈ ఇబ్బంది నుంచి నన్ను బయటకు తీసుకురావా అని ఆయన బతిమలాడుకోవడం తెలుసు. కానీ అడిగే నువ్వు, ప్రార్థించే నువ్వు, మనం చేసే నువ్వు పాపంలోనే ఉండి పాపంలోనే కొనసాగుతున్నావా? ఆ పాపం నుండి బయటపడి దేవునికి ఇష్టంగా కొనసాగుతున్నావా అనేది దేవుడు అక్కడ పరిశీలన చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం పాపంలో ఉండే కొనసాగితే, అదే పాపంలో ఇంకా కొనసాగుతున్నట్లయితే మన ప్రార్థన దేవుడు వినడు. ఒకవేళ ఆ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి మార్పు చెంది ఒప్పుకొని ఆయన చెప్పినటువంటి బాప్తిస్మం అనే కార్యములోకి వస్తే ఖచ్చితంగా మన పాపాలని క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరిచి మన మనవి ఎవరు ఆలకిస్తారు? దేవుడు ఆలకిస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి వినబడుతుందని. కానీ దేవుని వాక్యాల్లో చాలాసార్లు మనకి కొన్ని ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఉదాహరణలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే దేవుడు అందరి ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా లేడు అని. అతను చెప్పినటువంటి ఒక జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు పాపుల మనవి ఆలకించాడు. సామాన్యమైన వ్యక్తి మాట్లాడుతున్న వ్యక్తి కనుక ఇది ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా అదే మాట అంటారు. కానీ ఎందుకు అలా అనవలసి వచ్చిందంటే అలా వినేవాడైతే మనల్ని మారమని చెప్పాల్సిన అవసరమే లేదు కదా. అలా మన ప్రార్థన వినేవాడైతే ఇంక మనల్ని మారండి, మార్పు చెందండి, మార్చుకోండి, మీ జీవితాలు సరిదిద్దుకోండి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడండి అనేటువంటి బోధ అనేటువంటి విధానము ఇంకా అవసరం ఉండదు. చివరికి ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారు శిలువలో అన్ని శ్రమలు పొంది మన కొరకు అంత శిక్షను అనుభవించి మన విషయమే తన ప్రాణాన్ని రక్తంగా దారిపోయాల్సిన అవసరం ఉండదు. ఏం జరిగితే అందరి ప్రార్థన వినేవాడైతే అని అందరి ప్రార్థన అంగీకరించేవాడైతే కనుక మరి ఎవరు ఆ ప్రార్థన అయినకపోతే ఇంకెవరు వింటారండి అంటే వింటాడు. ఎప్పుడు వింటాడంటే అతనికి తన జీవితంలో పశ్చాత్తాపం రావాలి, మార్పు రావాలి, తన పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, పూర్తిగా విడిచిపెట్టాలి, క్షమించమని వేడుకోవాలి. అప్పుడు అతని ప్రార్థన, అతని మొర, అతని శ్రమ, అతని అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు విని సహాయము చేస్తాడనేది స్పష్టమైనటువంటి విషయం. మూడవది, దేవుడు ఎవరు ప్రార్థన వింటాడో ఎవరు ప్రార్థన వినడో అనేటువంటి వాటిలో మూడో విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఏంటి మూడవది అంటే పాపం ఒప్పుకున్నట్లు నటించే వారి ప్రార్థన దేవుడు ఆలకించడం. పాపం ఒప్పుకున్నట్లు నటించే వారి ప్రార్థన దేవుడు ఆలకించడం. ఇలాంటి వాళ్ళు ఉంటారా? చాలాసార్లు మనము వ్యక్తులు చూస్తాం, వాళ్ళు కన్నీళ్లు పెట్టడం చూస్తాం,
వాళ్ళు చాలా వేదన పడడం చూస్తాం, వాళ్ళు దుఃఖపడడం మనం గమనిస్తాం. అలా దుఃఖపడి కన్నీళ్లు పడి వేదన పడి దేవునికి ప్రార్థించే వారిగా ఒకవేళ మనం ఎవరినైనా చూస్తే ఎంత భక్తితో ప్రార్థన చేస్తున్నాడో, దేవుడు అతన్ని కనికరిస్తే బాగున్ను అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుని కనికరం ఇంకా అతని మీదకి రాలేదు. అయ్యో దేవునికి ఇంకా కనికరం లేదా ఇతని మీద, ఎంతలాగా ఏడుస్తున్నా, ఎంతలా దుఃఖపడుతున్నా, ఎంతలాగా ఆయన బాధపడుతున్నా ఇంకా ఇతని మీదకి దేవుని కనికరము రాలేదా అంటే, దేవుడు చూసేది పై రూపాన్ని కాదు. ఏం చూస్తాడు? అంతరంగా. మనం చూసేది అతను పైకి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు అనేదే మనకు కనిపిస్తుంది. కానీ అతను అంతరంగంలో ఏ రకమైన కన్నీరో, ఏ రకమైన దుఃఖమో, ఏ రకమైనటువంటి పశ్చాత్తాపమో, ఏ రకమైనటువంటి వేదన అనేది ఎవరు చూస్తున్నారు? కాబట్టి క్షమాపణ కనికరం చూపించాలంటే దేవుడికి అన్నీ తెలుసు. ఒక సందర్భంలో సమూయేలు ప్రవక్తతో దేవుడే మాట్లాడాడు, మీరు మనుషులు లక్ష్య పెట్టినట్లు నేను లక్ష్య పెట్టను, మీరు పై రూపాన్ని చూసినట్లు నేను పై రూపాన్ని చూడను, నేను అంతరంగాన్ని చూస్తానని ఆ సమూయేలు ప్రవక్తతో సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మాట్లాడడం అనేది జరిగింది. కనుక ఈ రోజున కొంతమంది వ్యక్తులు వారు దీనస్థితిలో ఉన్నప్పుడు, ఏంటి ఇంకా దేవుడు ఇతన్ని కనికరించట్లేదు, ఇంకా ఏంటి ఈమెను ఇంకా దేవుడు దయ చూపించట్లేదు అని ఒక రకమైనటువంటి భావం మనకు కలుగుతూ ఉంటుంది, బాధ మనకు కలుగుతూ ఉంటుంది. కానీ వారు నిజమైన పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం కొన్నిసార్లు మనకు కూడా ఏం కాదు, తెలుస్తుందా? తెలియదు. మనుషులుగా మనం కొన్నిసార్లు కరిగిపోతాం. వాళ్ళు బయట వేషాన్ని చూసి, వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి, వాళ్ళు దుఃఖపడడం చూసి, వాళ్ళు వేదన పడడం చూసి ఆటోమేటిక్గా మనకే ఏం కలిగేస్తుంది? జాలి కలిగేస్తుంది. కానీ అలా మన అవసరం తీరిపోయాక, లేకపోతే అక్కడ ఏదైతే మన నుంచి పొందాలో అనేది వాళ్ళు కావాలనుకున్నారో అది పొందాక మళ్ళీ వాళ్ళ నిజ స్వరూపం బయటపడ్డాక మనమే బాధపడతాం, మనమే మోసపోయామని రియలైజ్ అవుతాం. ఇది మనం కనిపెట్టలేము, కానీ ఎవరు కనిపెడతారు? కాబట్టి కనికరం అంత తొందరగా ఆయన దగ్గర నుంచి రావాలంటే వారిలో ఆ ఒప్పుకోలనేది, ఆ పశ్చాత్తాపం అనేది ఎలాంటిదై ఉండకూడదు. మూడో విషయం ఏమై ఉండకూడదు? నటనతో కూడేటువంటి ఒప్పుకోలు ప్రార్థన దేవుడు ఆలకించేవాడు కాదు. ఒకసారి నిర్గమాకాండంలో ఒక సంగతి మనకి కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ సంగతి అంటే, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఏ విషయం ఉంటుంది? ఆన్లైన్లో విన్నారా? ఆన్లైన్లో 10 తెగుళ్ళు ఉంటాయి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడుదల చేసే ముందు ఐగుప్తు దేశం మీదకి, ఆ ఫరో రాజు మీదకి తన తీర్పుని విడుదల చేశాడు. ఆ తీర్పులో ఏంటి కనిపించిందంటే, దేవుడే గొప్పవాడు అనే సంగతి వాళ్ళకి అర్థమయ్యేలాగా చేశాడు. ఆ టైంలో ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? 10 తెగుళ్ళు వచ్చాయి. ఒక సందర్భంలో ఒక తెగులు వచ్చాక ఫరో గారు మాట్లాడినటువంటి మాట ఒకసారి చూడండి. నిర్గమాకాండం 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి ఫరో మోషే అహరోన్‌ని త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను ఏం చేశాను? పాపం చేశాను. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని ఎవరు అడుగుతున్నారండి? వింటున్నారా? ఫరో రాజు నోటంట ఏ మాట వచ్చింది? నేను పాపం చేశాను అన్న మాట ఎంత బరువైన మాట! అంత తొందరగా అనగలమా? నేను తప్పు చేశాను అనే మాట, నాదే తప్పు అయింది అనే మాట చాలా బరువైన మాట. ఒకవేళ ఆ మాట ఎవరి నోటి నుంచి వచ్చినా వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు అర్థం. ఎందుకంటే ఎవరు అంత తొందరగా తమ అహం అడ్డు పెట్టుకొని ఎవరు కూడా ఏం చెప్పరు, నాది తప్పు అని, లేక నేను తప్పు చేశానని చెప్పరు. ఎంత ఏం జరిగినా నీ వల్లే అని అంటారు తప్ప నా వల్ల అని మాత్రం ముందుకు రాదు. కానీ దేవుని ఎదుటికెళ్ళి మోకాళ్ళేసి ఆయన ముఖకాంతి ముందు మనం కళ్ళు మూసి ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవా నీ పాపిని అనే మాట బరువైన మాట. కానీ అది ఎంత తేలిగ్గా మాట్లాడాడంటే, సారీ, జనరల్గా మనం మాట్లాడుకునే 2 మాటలు, సారీ థ్యాంక్స్ అని, వీటిలో భావం ఉండదు.
నిజంగా క్షమాపణ చెప్తే ఆ సారీ ఒక రకంగా వస్తుంది, నిజంగా కృతజ్ఞత చెప్తే ఆ థ్యాంక్స్ ఇంకో రకంగా వస్తుంది. కానీ ఇది జనరల్ అయిపోయింది మనకి, సారీ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం. కనుక అలాగే ఇక్కడ ఈయన కూడా నేను పాపం చేశాను, నా ఈ చావు నా దగ్గర నుంచి తప్పించు, దయచేసి ఈసారికి మాత్రం నా పాపాన్ని క్షమించండి అలా అడిగాడు కదా అని ఫరో రాజు మార్పు చెందాడని అనడానికి లేదు. వెనువెంటనే ఆయన తెగులు తగ్గిపోగానే ఏమయ్యాడట, మళ్ళీ హృదయాన్ని కఠినము చేసుకున్నాడు. ఇది ఏ తెగులు వచ్చాక? మిడతలు వచ్చాక. ఒకసారి మిడతలకు ముందు ఏమొచ్చాయి? వడగండ్లు వచ్చాక కూడా చూడండి ఒకసారి 9వ అధ్యాయము 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనుని పిలిపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గులమి, ఇంత మట్టుకు చాలును, మిమ్మల్ని ఇక్కడ నిలపనని వారితో చెప్పగా. మరి ఇంత ముందన్న ఈ క్షమాపణ వడగంటలు తగ్గిపోగానే ఏమైపోయింది? మామూలు అయిపోయింది. మళ్ళీ మిడతలు వచ్చాయి. మిడతలు రాగానే మళ్ళీ ఈసారి మాత్రమే నా పాపాన్ని క్షమించు అని అనడం, మళ్ళీ మిడతలు తగ్గిపోగానే తన హృదయాన్ని ఏం చేసుకోవడం. ఈరోజు చాలా మంది ఈ కోవలోనే ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే భక్తిగా ఉంటానని దేవుడికి మాట ఇస్తారు, కష్టం తీరిపోయాక మళ్ళీ భక్తి ఎక్కడికో పోతుంది. ఈ ప్రార్థన దేవుడు వింటాడు. కొన్ని మనకి ఉచ్చులా బిగించబడుతున్నప్పుడు మాత్రం దేవుడు గుర్తొస్తాడు. అయ్యో ఇంతవరకు నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, ఇన్నిసార్లు ఈ విషయంలో నేను పొరపాటు చేశాను, ఎన్నోసార్లు మీరు చెప్పినా నేను వినిపించుకోలేదు, పెడచెవులు పెట్టాను, ఈసారికి క్షమించి ఇక నుంచి అలా చేయను అని మనం ఎన్నోసార్లు అని మరలా దేవునికి మాట ఇచ్చి మరలా మన జీవితం బాంబోలు అయిపోవడం అనేది చాలాసార్లు మన జీవితాల్లో కనిపిస్తుంది. కానీ అలాంటి పశ్చాత్తాపం, అలాంటి నటన ఎవరు వినరండి? దేవుడు వినరు. కనుక ఈ రోజున ఒకవేళ నీ ఒప్పుకోలు, నీ పశ్చాత్తాపం ఆ రూపంలో ఉంటే, ఆ రకంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడనే సంగతి మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. దుఃఖం దేవునికి తెలుస్తుందండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం రాసిన పత్రిక పౌలు గారు రాశారు. పౌలు గారు రాసిన ఈ పత్రికని మనం గమనిస్తే కొరింథీ సంఘంలో ఉన్న పొరపాట్లని తెలుసుకొని వారి పొరపాట్లు సరిదిద్దుకోవాలని స్ట్రాంగ్ గా రాశాడు ఈ పత్రిక. రాసిన తర్వాత ఆ పత్రిక చదివిన తర్వాత వారిలోకి ఒక రకమైన దుఃఖం వచ్చింది, మార్పు వచ్చింది. అయ్యో మేము ఎంత తప్పు చేశామో అనేటువంటి సంగతి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మార్పు చెంది మళ్ళా యథాస్థితిగా సంఘంతో కొనసాగడానికి ఇష్టపడుతున్నారు. అలా ఇష్టపడే వారిని చేర్చుకోమని మళ్ళీ పౌలు గారు ఈ పత్రిక రాశారు. వాళ్ళని ఏం చేయొద్దు, తృణీకరించొద్దు, వాళ్ళు ఏం చేయండి, చేర్చుకోండి. వాళ్ళు దుఃఖపడ్డారు, మార్పు చెందారు, తెలుసుకున్నారు కనుక చేర్చుకున్నాను. ఎందుకు అలా చేర్చుకోమన్నాడంటే చూడండి 7వ అధ్యాయము 8, 9 వచనాలు 10 వచనం వరకు, 8, 9, 10 వచనాలు ఇక్కడ రాయబడిన మాట చూద్దాం. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందుకు నేను విచారపడినా. అదేంటి బాధ పెట్టి కూడా విచారపడిన అంటున్నాడు? చెప్పాలి. వాళ్ళు మార్చడానికే నేను ఏం చేశాను, దుఃఖ పెట్టాను, కఠినంగా మాట్లాడాను, మీకు శాపం వస్తుంది, మీ గతి ఎలాగవుతుంది అలాగవుతుంది అని దేవుని యొక్క వాక్యం పేరట హెచ్చరించాను. కాబట్టి మీకు ఆ యొక్క హెచ్చరిక మీకు దుఃఖం కలిగించింది. అయినా నాకు సంతోషమే, ఎందుకంటే ఆ దుఃఖం తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడతారని సంతోషించట్లేదు, కానీ మీరు ఈ దుఃఖం వారికి ఏం కలుగు చేసింది? మార్పు. ఒకవేళ ఫరో రాజు బతిమలాడిన విధానము ఆయనలో ఏం కలుగు చేయలేదు, మార్పు కలుగు చేయలేదు. ఎవరు ప్రార్థన దేవుడు విండవు? నటనతో కూడినటువంటి ఒప్పుకోలు, అలాంటి పశ్చాత్తాపం, అలాంటి దుఃఖంతో కూడిన ప్రార్థనలు దేవుడు విండవు. చాలాసార్లు నీకు అనిపిస్తుంది, అయ్యో ఎంతగా మొరపెడుతున్నాడు కదా, అంతగా ప్రార్థన చేస్తున్నాడు కదా, ఇన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తున్నాడు కదా, అన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు కదా. మనకు అనిపిస్తుంది దేవుడు జాలి పడవచ్చు కదా, దేవుడు కనికరించవచ్చు కదా అనిపిస్తుంది. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. మనిషిలాగా ఆయన మోసపోయేవాడు కాదండి.
అదేంటండి మరి చాలా సార్లు సహాయాలు చేశాడు కదా, ఇప్పుడు ఫరో రాజే అలాగ అన్నాడు కదా, వెంటనే ఏం ఆపాడు? తెగులు ఆపాడు కదా, మళ్ళీ మామూలు అయిపోయాడు కదా, మళ్ళీ బతిమలాడుకున్నాడు కదా, మళ్ళీ దేవుడు తెగులు ఆపాడు కదా. అంటే ఈరోజు దేవుడు కృపతో మనల్ని కరుణిస్తున్నాడే కానీ మన ప్రార్థనకి అది జవాబు మాత్రం కాదు. ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు, ఇంకొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఏం చెందుతామని? మార్పు చెందుతాం. కనుక చెట్టు నరకకుండా ఆపాడు అంటే అది బాగా కాపు కాసిందని ఆపలేదు. ఒక తోటమాలి యజమానుడు వచ్చి అడిగాడు, ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు బట్టి మనం ఏమేస్తున్నాం, ఎరువు వేస్తున్నాం, నీళ్ళు వేస్తున్నాం, కాపు కాస్తున్నాం, అయినా ఇదేం చేయట్లేదు, ఫలించట్లేదు, తీసేయి అన్నాడు. తోటమాలి బతిమలాడాడు, ఇంకో సంవత్సరం చూద్దామని. ఇంకో సంవత్సరం చూద్దామంటే నరకకుండా ఏమైంది? ఆగింది. ఇప్పుడు నరకకుండా ఆగడం అనేది ఆ చెట్టు ఫలించినందుకు ఆగిందా? కాదు కదా. ఎందుకు? మరొక అవకాశం ఇవ్వబడింది అంతే. ఇప్పుడు పాపులుగా ఉండి నటనతో ఉండి కొన్నిసార్లు ప్రార్థన చేశారు, వారి ప్రార్థన దేవుడు వినలేదు. కాకపోతే అతనికి ఒక స్వస్థత వచ్చినా, అతనికి ఒక విడుదల వచ్చినా దానికి అర్థం దేవుడు మరొక అవకాశం ఇవ్వడమే. వారి మనవి దేవుడు విన్నాడని దాని అర్థం కాదు. వారి కొరకు ఇంకొకరు ఎవరో ప్రార్థన చేస్తున్నారు, వారి కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది, వారి కొరకు సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఇలాగా ఆ వ్యక్తి మార్పు చెందలేదు కానీ ఆ వ్యక్తి కోసం చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు కనుక ఈ వ్యక్తికి మరొక అవకాశం దేవుడు ఆ క్షణాన్న ఇచ్చి స్వస్థత ఇచ్చి ఉండొచ్చు, విడుదల ఇచ్చి ఉండొచ్చు, సహాయము చేసి ఉండొచ్చు. అది పొందిన తర్వాత అయినా అయ్యో నేను ఎంతగా వ్యతిరేకంగా ఉన్నా దేవుడు నాకు ఈ సహాయం చేశాడు, ఇక నుంచి దేవుడికి నమ్మకంగా బ్రతకాలనే మార్పు ఆ వ్యక్తిలోకి, ఆ మేలు జరిగిన తర్వాతైనా రావాలో వద్దా? రావాలి. కానీ నేను ఎలాగున్నా దేవుడు సహాయం చేస్తున్నాడని చాలా మంది ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నట్లు ఈరోజు చాలా మంది దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు మేలు చేస్తున్నాడు, నేను ఏదడిగినా ప్రార్థన వింటున్నాడని ధీమా పడిపోయి వారి మార్పులోకి రావడానికి, మార్చుకోవడానికి చాలా మంది ప్రయత్నము లేదండి. మనం కొంతమంది ప్రార్థన నీడలో బ్రతుకుతున్నాం. మన భక్తి యొక్క గొప్పతనం కాదు. ఎవరో మన విషయంలో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వారి నీడలో మనం బ్రతికేస్తున్నాం అంతే తప్ప మన భక్తి యొక్క గొప్పతనం అనుకుంటే అది మనల్ని మనం మోసము చేసుకోవడమే. కనుక నేను చెప్పిన 3 విషయాలు మీకు అర్థమై అనుకుంటున్నాను. ఒకటి, దేవుడు పాపును మనం ఆలకించడని దాంట్లో పాపంలో ఉండి పాపంలో కొనసాగే వారు ప్రార్థన దేవుడు వినడు. వారు బాప్తిసం పొంది దేవుని ఆత్మ చేత దేవుని కుమారులు అయితేనే తప్ప వారు దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెట్టే అవకాశము లేదు. 2, ఎవరైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి వారు మార్పు చెందుటకు ముందుకు వస్తారో వారి ప్రార్థన, వారి క్షమాపణ, వారి కోసమైనటువంటి పశ్చాత్తాపం ఎవరు వింటారు? దేవుడు వింటాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది మనం గమనించాం. 3వదిగా అది మనం ఖచ్చితంగా కనిపెట్టకపోవచ్చు కానీ ఎవరు కనిపెడతారండి? దేవుని కనిపెడతారు. కనుక నటన అనేది దేవునికి చాలా అసహ్యమైనది. ఇంకో పదం నటనకి వేషధారణ, మరొక పదం ఏంటి? వేషాస్త్రం. కనుక వేషధారులు దేవుడు అసహించుకున్న సంఘటనలు బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉన్నాయి. వారికి పైకి భక్తిగా నటిస్తారు, పైకి దేవునికి క్షమాపణ చెప్తున్నట్లుగా నటిస్తారు, కానీ వారి హృదయము దేవునికి ఎలా ఉంది? దూరంగా ఉంది. 4వ విషయం, ఎవరి ప్రార్థన దేవుడు వినడు అనేటువంటి వాటిలో 4వ విషయం, ఎవరి ప్రార్థన అంటే మారు మనసు పొందు అవకాశం దాటిపోయిన వారి ప్రార్థన దేవుడు వినడు. మారు మనసు పొందే అవకాశం దాటిపోయిన వారి ప్రార్థన దేవుడు వినడు. ఇప్పుడు ఏమంటున్నానంటే కొన్ని రోగాలకి టైం దాటితే మెడిసిన్ పనిచేయదు. ఇన్ టైంలోనే ఏమేయాలి? తగిన టైంలోనే దానికి ఏమేయాలి? మందు వేయాలి. అది దాటితే ఆ మందు ఆ రోగానికి ఇంకా పనిచేయదు. మారు మనసు పొందడానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం దాటాక నువ్వు మారు మనసు పొందాలని పశ్చాత్తాపడినానని నువ్వు ఎంత ఏడ్చినా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. మార్పు చెందమని దేవుడు హెచ్చరించిన రోజులు, ఆయన మనకి మాట్లాడిన రోజులు, లేక ఆయన వాక్యం ద్వారా మనకి చెప్పిన రోజులు
ఎవరొకరి ద్వారా బుద్ధి చెప్పిన రోజులు, పెద్దల ద్వారా, సంఘం ద్వారా, లేక సేవకుల ద్వారా ఎన్నోసార్లు హెచ్చరించిన రోజులు, ఇవన్నీ మనం వదిలేసి చివరికి మనము ఒక స్టేజ్కి వచ్చేస్తాం. ఆ స్టేజ్ ఏ స్టేజ్ అంటే మనము మారు మనసు పొందని అవకాశం దాటిపోయిన స్టేజ్. అప్పుడు మనము మార్పు చెందుతాం. మార్పు చెంది దేవునికి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు మనం మనవి ఏం చేయడట? ఎలా చెప్తారండి అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుడే ఈ మాట రాయించాడు. ఒకసారి పరిశీలన చేద్దాం. హెబ్రీ పత్రిక 15 నుండి 17 వచనాలు. 1:8. క్రైస్తవులతో మాట్లాడుతుండ గ్రంథకర్త క్రైస్తవులతో చెప్తున్నాడు, ఓ క్రైస్తవులారా, మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైనా వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులు అయిపోతారేమో అనియు. ఏం దేని కొరకు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు. ఈ జాగ్రత్త ఎవరికి చెప్తున్నాడు? క్రైస్తవులకి. ఏంటా జాగ్రత్త అంటే మీరు దేవుని కృప నుండి ఏమైపోయే ప్రమాదం ఉంది? తప్పిపోయే ప్రమాదం. చేదైన వేరు ఏదైనా మీలో మొలిచే ప్రమాదం ఉంది. ఎలాంటి చేదైన వేరు అంటే ఒక పూట కూటి కొరకు అంత గొప్ప జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నావు. భ్రష్టులు లాంటి, వ్యభిచారి లాంటి, ఏసావు లాంటి మనుషులుగా మీరు తయారైపోయే ప్రమాదం కూడా ఉంది. ఏం చేయండి? జాగ్రత్తగా చూసుకోండి. ఏసావు 17 వచనం, ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరక్క ఏమైపోయాడండి? విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. తర్వాత కన్నీళ్లు కార్చిన అతని ప్రార్థన ఎవరు వినలేదు. ఉందా స్టేజ్ ఒకటి? అలాంటి స్టేజ్ ఒకటి ఉంది సుమ. ఇక మీకు ఒక మాట జాగ్రత్త వినండి, ఎంత భయంకరం అంటే, ఇందాక 3వ పాయింట్లో మనం చెప్పుకున్నది నటనతో కూడిన పశ్చాత్తాపాన్ని దేవుడు ఆలకించడం, వాళ్ళ ప్రార్థన వినడం అని చెప్పాను కదా. ఇప్పుడు మారు మనసు పొందని అవకాశం దాటిపోయిన తర్వాత నటన ఉండదండి. నిజంగానే పశ్చాత్తాపడదు, నిజంగానే పశ్చాత్తాపం. కానీ టైం దాటిపోయింది. ఎంత ఘోరమైన విషయం చూడండి. ఎందుకండి అంటే చేజేతులారా చాలా మంది జీవితాల్ని ఇలాగే దేవునికి ఏం చేసుకుంటున్నారు? దూరం చేసి. అది అక్కడ రాయబడిన మాట, పైన మాట, అసలు మాట అది మనకు అర్థం కావాలని కిందకి వచ్చారు. పై మాట ఏంటంటే దేవుని కృప నుండి ఏమైపోవడం? తొలగిపోవడం. ఆ కృప మన మీద ఉన్నంత వరకే మన ఆటలో. ఒక్కసారి ఆయన కృపగాని దూరం అయ్యామో మన ఏడుపులు, మన పెడబబ్బులు, మన యొక్క పశ్చాత్తాపాలు ఎందుకు దేవుని దగ్గర ఏ రకంగా కూడా అవకాశం లేదు. చివరి మాట విసర్జించబడెను. ఏమనుంది? అంటే సింపుల్గా తీసేస్తాడు. ఇంకా ఆయన సన్నిధికి వచ్చింది. మరి ఇచ్చిన అవకాశాలన్నీ మనం దుర్వినియోగం చేసుకుంటే అలాగే ఉంటుంది. ఎంత కఠినంగా ఉంటుందండి, లేకపోతే ఇంతగా ఘోరంగా దేవుడు తన మనసును రాయి చేసుకుంటాడండి అంటే కొన్ని విషయాల్లో ఆయన నియమించుకున్న నియమాలకి ఆయన దాటి వెళ్ళడు ఎవరు. కనుక పాపులు మనవి వెండు అంటే ఏమనుకున్నాం మనం? కేవలం ఈ విషయాలు అనుకున్నామేమో. ఇన్ని రకాలు ఉన్నాయి పాపులు మనం వెండు అంటే. నువ్వు బాప్తిసం పొందకుండా నీ జీవితాన్ని అలాగే పాపంలో కొనసాగిస్తూ ఆ బాప్తిసం అనే కార్యంలోకి రాకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తే దేవునికి నీకు సత్సంబంధం అనేది లేదు. ఒకవేళ బాప్తిసానికి దగ్గరగా వచ్చావు, నీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ఇష్టపడి ఒప్పుకొని విడిచిపెట్టావంటే నీవు క్షమాపణ కొరకు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. మూడవది, నువ్వు చేసే ప్రార్థన నటనతో అయిందైతే, నీ పశ్చాత్తాపం నటనతో అయితే, ఒకవేళ అది యొక్క నీ కన్నీళ్లు దుఃఖం కూడా ఆ క్షణానికి, ఆ తీవ్రతకి, ఆ కష్టానికే తీవ్రంగా ఆలోచన చేసి ఆ క్షణం అలాగా ప్రార్థన చేసి మళ్ళీ మామూలు అయిపోయే మనస్తత్వం అయితే నీ ప్రార్థన ఎవరు విండో? దేవుడు విండో. ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగవది ఏంటంటే ఏం అవకాశం దాటిపోవడం? మారు మనసు పొందని అవకాశం. అర్థం కావాలని చెప్పాను. ఒక రోగానికి మందు వేయాల్సిన టైంలోనే వేయాలి. అది దాటిపోతే ఆ మందు ఆ రోగానికి పనిచేయదు. నువ్వు పొందాల్సినప్పుడే మారు మనసు పొందాలి. ఆ
టైం ఎలా ఉంటుందండి అంటే యథేచ్ఛగా కొంతమంది తమ జీవితాల్లో దుర్వ్యసనాల్లో కొనసాగిపోతూ ఉంటారు, దుష్ట స్వభావంలో కొనసాగిపోతూ ఉంటారు. కనీసం వారి మనస్సాక్షి కూడా కొద్ది కూడా నొప్పి అనిపించదు, ఏ రకంగా బాధ అనిపించదు, వారి జీవితాల్లో అది కొనసాగిపోతూ ఉంటారు. అదే వారు మారు మనసు పొందని అవకాశం లేని స్థితికి దిగజారిపోతున్నారనడానికి సూచన. కనుక ఏదో ఒక రోజు ఒక ఆరాధన మానిన తర్వాత ఆ వారంలో మనకు గిల్టీ ఫీలింగ్ అనేది ఉండాలా వద్దా? ఉంటే మనమే పొందడానికి అవకాశంలో ఉన్నామని అర్థం, మారు మనసు పొందడానికి అవకాశంలో ఉన్నామని అర్థం. కనుక మనం దేవునికి వ్యతిరేకంగా ఒక మాట అన్నాను అంటే ఆ మాట అన్న తర్వాత మనం ఫీల్ అవుతూ ఉండాలా, అయ్యో ఈ మాట ఎందుకు అనేసి అనవసరంగా నోటంటే ఆ మాట వచ్చింది అని ఒక ఫీల్ మనలో కంటిన్యూ అవుతూ ఉండాలి. అవుతుంది అంటే మనం మారు మనసు పొందడానికి ఏమై ఉన్నాం? అవకాశంలో ఉన్నాం. కనుక ఈ ఫీల్ ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోయామంటే ఇంక మనం అక్కడ దాటిపోయాం, దేవుని కృప నుండి మనం ఏమయ్యాం? దాటిపోయాం. అదే దైవ గ్రంథంలో మనకి ఇవ్వబడినటువంటి ఉదాహరణ. తర్వాత పొందుగోరి ఏం కార్చాడు? కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికి. చెప్పాను కదా, ఇది అక్కడ ఆ టైంలో ఇంకేముండదు, నటన నిజంగా ఉండదు, నిజంగా పశ్చాత్తాపం, ఇది నిజంగా ఆయన దుఃఖపడుతున్నాడు, నిజంగా ఆయన కన్నీళ్ళు కారుస్తున్నాడు, చాలా కన్నీళ్ళు కారుస్తున్నాడు. కానీ అక్కడ టైము దాటింది. నీ జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితి రాకముందే దేవుడు మేలు కొలుపుతున్నాడు. దేవుడు ప్రేమమయుడు అనడానికి కారణం ఏంటంటే మనకు ప్రతిసారి హెచ్చరిక చేస్తూనే ఉంటాడు, అంతే కదా. ఎప్పుడు దేవుడు హఠాత్తుగా నాశనాన్ని లేక శిక్షని విధించిన దాఖలాలు లేవు. హఠాత్తుగా శిక్షించే ముందు ఆయన హెచ్చరిస్తాడు. దేవుడు శిక్షించే ముందు ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. ఆదాముతో సహా అడిగాడు, పండు తిన్నావా? ఆ టైం వరకు ఎందుకు వెయిట్ చేయాలి? వెంటనే తగిలియచ్చు కదా, వెంటనే తగిలిలేదు. ఒక చాయిస్ ఏంటి? తిన్నావా అని అడిగితే ఏం చెప్పాలి? తిన్నాను ప్రభు, తప్పు అయిపోయింది అనాలి. ఆ అవకాశాన్ని అతను ఏం చేసుకోలేదు, సద్వినియోగం చేసుకోలేదు. కనుక పట్టణాల మీదకి ఉగ్రత పంపించాడు, ముందే చెప్పి ప్రవక్తలు పంపించి వారి ద్వారా వాళ్ళని హెచ్చరించి, మీరు కానీ మార్పు చెందకపోతే నీ పట్టణం మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. అంటే హెచ్చరించిన తర్వాత ఆయన ఏం చేశాడు? శిక్షించాడు. మరి ఈ హెచ్చరిక చేసిన తర్వాత కూడా మార్పు చెందకపోతే ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం? మారు మనసు పొంద అవకాశం లేని స్థితిలోకి వెళ్తున్నాం. ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది, అది మనం చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ యొక్క యాసావు లాంటి భ్రష్టమైన స్థితికి దిగజారిపోకూడదని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అంతా బాగానుంది. చివరిగా ఒక మాట, బాప్తిసం పొందిన తర్వాత పాపం చేస్తేనో, బాప్తిసం పొందిన తర్వాత పాపం చేస్తాను. ఆదివారం ఆరాధనకు వచ్చావు, దేవుణ్ణి ఆరాధించావు, వాక్యం విన్నావు. క్రీస్తు ప్రభు నా కొరకు అంత శ్రమపడి తన శరీరాన్ని నలగొట్టుకొని నా కొరకే రక్తం కార్చిన ఆ క్రీస్తు ప్రేమకి తగ్గట్టుగా నేను బ్రతకాలని వాక్యం విన్నాక నీకు అనిపించింది. ఇక నుంచి ఏ పొరపాటు చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు అనిపించింది. నిర్ణయించుకున్నావు. ఆరాధన ముగిసింది, ఇంటికి వెళ్ళావు. మరుసటి సోమవారం నీ దైనందిన జీవితంలోకి వెళ్ళావు. ఏదో ఎదురయ్యింది, మొత్తం మీద చూడకూడదు చూసావు, అనకూడని మాట అన్నావు, చేయకూడనా పని చేసావు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అది తప్పు అని నీకు ఎప్పుడు అనిపించిందో అప్పుడే దేవుణ్ణి ఏమాడాలి? ఎప్పుడు అనిపిస్తే అప్పుడే. అంటే అది రోజుల తరబడి మనం దాన్ని ట్రావెల్ చేయకూడదు, అంటే దాన్ని మోసుకొని తీసుకురాకూడదు. చాలా మంది దాన్ని ఆ రోజు నుంచి మళ్ళా ఆదివారం వరకు దాచి ఆదివారం ఇక్కడికి వచ్చి అప్పుడు రొట్టె ద్రాక్షరసం చేతితో పట్టుకొని అప్పుడు ఈ వారంలో నేను చేసిన తప్పులన్నీ క్షమించాను నువ్వు అడుగుతున్నావు. అంటే ఆ పాపాన్ని ఎన్ని రోజులు మోసావు నువ్వు? అసలు సరేనా? ఆ రాత్రే నీ ప్రార్థన క్షమాపణతో కూడిందే. ఎవరి ముందుకు వెళ్ళాలి? నా మాట మీకు అర్థమవుతుంది. ఆ రాత్రే లేదా ఆ క్షణం నీకు అనిపించిన వెంటనే మా పాపంతో ఆడిసావు, వెంటనే రియలైజ్ అయ్యావు, వెంటనే మళ్ళీ నువ్వేమనాలి దేవునితో? అనవసరంగా ఆ మాట
మళ్ళీ ఇంకెప్పుడు అన్నం అనేటువంటి భావంతో మనం ప్రార్థన చేసుకోవడం రావాలి. అయితే ఇలా అంటూ ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. క్షమాపణకి ఏమి లేదు, అర్థం లేదు. అలాగని చేస్తే క్షమాపణకి ఏముండదు, అర్థం ఉండదు. జనరల్గా మనుషులుగా మనమే అలాంటి వ్యక్తులు ఏం చేయం, అంగీకరించం. అలాంటి వ్యక్తి ఒకసారి వచ్చాడు, సారీ అన్నాడు, ఓకే అనిస్తాను, ఓకే పర్లేదులే అనిస్తాం. మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యింది, మళ్ళీ వచ్చాడు సారీ అన్నాడు, మళ్ళీ ఓకే అనిస్తాం. ఇలా ఇంకోసారి రిపీట్ అయ్యేసరికి నీ మానవ మనస్తత్వమే ఏమంటుంది, ఇన్నిసార్లు నేను యాక్సెప్ట్ చేయను అన్నప్పుడు దైవత్వం ఏమంటది, ఒప్పుకోదు కదా, నీ మనస్సాక్షి చెప్తుంది. కనుక ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత చేసిన పాపం అంటే అది పొరపాటు వల్ల జరిగిందైతే, అనుకోకుండా జరిగిందైతే, ఉద్వేగంలో జరిగిందైతే, దాన్ని నువ్వు క్షమాపణ వేడితే అది నిజమైన క్షమాపణ అయితే దేవుడు దాన్ని క్షమించి నిన్ను చేర్చుకొని ముందుకు నడిపిస్తాడు. కానీ అదే అలవాటు అయితే మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతాం అంటే మారు మనసు పొందని అవకాశం లేని స్థితిలో. కనుక నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణ జనరల్గా ఊహించి చెప్పిన ఉదాహరణ, నీ జీవితంలో అది సోమవారం జరిగిందా, మంగళవారం జరిగిందా, లేకపోతే బుధవారం జరిగిందా కాదు. ఏ రోజు జరిగితే ఆ రోజే, ఆ క్షణమే నువ్వేం పొందాలి, మారు మనస్సు పొందాలి. ఆదివారం ఆరాధన వరకు దాన్ని ఏం చేసి రాకూడదు, మోసుకురా. ఎందుచేతనో తెలుసా, నువ్వు సోమవారం జరిగింది కానీ గురువారమే ప్రభువు రాకడ వచ్చింది, ఎత్తబడాలా. మళ్ళీ ఆదివారం నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు క్షమాపణ వేడేసుకుంటానులే, అప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ వేడుతానులే అని అప్పుడు వరకు నువ్వు మోసుకెళ్ళడానికి చూసావంటే, నువ్వు ఆ సోమవారం తర్వాత ఆదివారం వరకు ఈ మధ్యలోనే జరిగే కార్యక్రమాలు ఎన్నో, చివరికి ప్రభు రాకడ రావచ్చు, మన పోకడ కావచ్చు. మరి నీ క్షమాపణ లేకుండానే నువ్వు ఎలా వెళ్ళగలవా దేవుని దగ్గరికి? అందుకని ఏ రోజు ఆ రోజే దేవుని ఎదుట క్షమాపణ వేయడం అవ్వాలి. క్రీస్తు యేసు రక్తం మన ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను. యోహాను మొదటి పత్రిక 1:9. క్రీస్తు యేసు రక్తం మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా నువ్వు ఒప్పుకుంటే. కనుక ప్రభు బల్ల టైం వరకు అసలు ప్రభు బల్ల టైంలో నన్ను క్షమించనే మాటే రాకూడదు, కృతజ్ఞత రావాలి. నా కొరకు మరణించావా ప్రభువా, నా కొరకు నీ కుమారుని త్యాగం చేసావా తండ్రి అని తండ్రికి కుమారునికి నువ్వు చేసే కృతజ్ఞత ప్రార్థన ఉండాలి. కనుక అక్కడ క్షమాపణ, అక్కడ మళ్ళీ వారం అంతట్లో ఏదో చేశాను ప్రభు, అది జరిగింది ప్రభు, ఇది జరిగింది ప్రభు అని అక్కడ తీసుకొచ్చావంటే నువ్వు ఎన్ని రోజులు మోసుకెళ్ళావు ఆ పాపాన్ని, అది దేవునికి ఇష్టమైంది కాదు. కనుక చాలాసార్లు మనము దేవుణ్ణి చాలా టేక్ ఈజీగా తీసుకుంటున్నామేమో. జాగ్రత్త సుమ, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఆయన కరుణించేవాడే, ప్రేమించేవాడే, మన కోసం ఎంత దూరమైనా వచ్చేవాడే, మన విషయంలో ఎంత కరుణైనా చూపేవాడు. కానీ ఆయన నియమం దాటితే, ఆయన వాక్యం దాటితే ఆయన ఉగ్రత చూపేవాడు, రోషము గల దేవుడు. ఆయన తృణీకరిస్తాడు, విసర్జిస్తాడు. మళ్ళా కొన్నిసార్లు ఆయన సన్నిధికి కూడా మనం ఏం చేయలేం, చేరుకోలేం. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని ఏం చేయాలట, జాగ్రత్తగా చూసుకో. అలా జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, ఓపికతో విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.